వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. నిన్న మనం 6వ అధ్యాయంలో 3, 4 శ్లోకాలు చూసాం. ఈ 3, 4 శ్లోకాలు మనకేం చెప్తున్నాయంటే యోగము, అది భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ ఎవరైతే పొందగాలనుకుంటున్నారో వాళ్ళకి మార్గం ఏంటంటే మనం స్మరణ, స్వామి నామాన్ని మనం స్మరిస్తూ ఉంటాం అనేది ఒక సాధన. ఒకసారి అది దాంట్లో నుంచి పనికి వచ్చిన తర్వాత ఈ సాధనంలో నుంచి మనకి నిష్ణాత్మై కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆ ఉపరతికి అంటే కర్మ నివృత్తికి మార్గంలోకి వెళ్తాం. దాన్ని ఈ శాంతి అనుష్ఠానము ఇవన్నిట్లో ధ్యానయోగం రెండు ఒకటే, ధ్యానము అన్ని ఒకటే, కర్మేమో ఒకటే, ఇవన్నీ ఒకటే అని చెప్పుకుంటూ నిష్కామ కర్మయోగాన్ని గురించి మనకు 1, 2 శ్లోకాల్లో, మళ్ళీ 3, 4 అధ్యాయాలు చెప్తూ 1, 2 శ్లోకాల్లో ఒకటి చెప్తూ ఈ అధ్యాయం ప్రారంభంలో మనకు స్వామి ఏం చెప్తారంటే మళ్ళీ ఒకసారి ఈ జ్ఞానయోగం గురించి, నిష్కామ కర్మ గురించి, కర్మయోగం గురించి కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత ధ్యానం ఎలా చేయాలి, యోగ ఎలా అనేది, జ్ఞానం ఎలా రావాలి అనే దాని గురించి రెండు చెప్తాను అని చెప్పి ఇది మనం ఈ జ్ఞానయోగం అన్న మనం ఏదైనా కానీ ఇది సాధించాలంటే నిష్కామ కర్మయోగం అనేది ఒకటి మనకి చేయాలి. నిష్కామ కర్మయోగం అంటే మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా మన కర్మను మనం చేసుకుంటాడు. అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి మనం చేసిన పనుల మీద ఫలాపేక్ష లేనప్పుడు మనకి వాటి మీద పెద్దగా మన ఆసక్తి ఉండదు. దాంతోపాటు మనం పెద్దగా దాని మీద మనం పట్టించుకోమంటే మనం చేసాము అయిపోయింది. ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశిస్తున్నామో అప్పుడు మనం దాని గురించి జాగ్రత్తగా చూస్తాం. ఇంకేమైందా, ఇంకా ఏమైందా, నెక్స్ట్ ఏమైందా, ఇంకా కుక్కర్ విజిల్స్ రాలేదా, అవన్నీ చూస్తాం. ఇక్కడ మనకు అది లేనప్పుడు నువ్వు ఏదైనా ఒకటి అయినప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ పని నువ్వు చేసేసావు, ఫలితాన్ని వదిలేసావు. అప్పుడు నీకు అక్కడి నుంచి ఈ జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాం. ఈ నిష్కామ కర్మలో నుంచి వచ్చినప్పుడు ఇంద్రియాలని, మనసుని జయించి మనం అంతర్ముఖులమయ్యి మన లోపల ఆత్మను చూసుకుంటూ మనం ఈ ధ్యాన యోగంలోకి, లేకపోతే ధ్యానం కూడా ఒక మార్గం, ధ్యానంలోకి వెళ్తాం. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మళ్ళీ కళ్ళు మూసుకోవటంలో కూడా మనకి స్వామి చెబుతారు, నువ్వు మొత్తం కళ్ళు మూసుకొని కూర్చోకూడదు, సగం వరకే కళ్ళు మూసుకోవాలి అని చెప్పారు. అదే దాన్ని మనకి ఋషులు ఆ భాషలో వాళ్ళు చెప్పేటప్పుడు అర్ధ నిమీలిత నేత్రాలు, అర్ధ నిమీలిత అంటే అర్ధ అంటే సగం, నిమీలిత అంటే సగం మూసుకున్న కళ్ళు. ఆ విధంగా దాన్ని మనం పాటించి ఆ ధ్యానాన్ని మన ఏకాగ్రతని మన బ్రుకుటిలో ఉంచి మనం ఈ ధ్యానం మీద నిలకడగా చెందుకున్నప్పుడు ఈ మనస్సు అనేది నిలకడగా వస్తుంది. మనసు కొంత నిలకడను సాధించినప్పుడు, నిశ్చలత్వాన్ని సాధించినప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని ఈ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనకు ఆత్మదర్శనం అవుతుంది అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో తీసుకెళ్తున్నారు అన్నమాట. ధ్యానారూఢ స్థితి ఇంకా ముందు మనకి కర్మ నివృత్తి జరుగుతుంది. మనం ఇది చేసినప్పుడు కర్మ నివృత్తిలో నుంచి మనం చిత్తోపరతి ఈ మనసుని మనం మనసుని ఒక ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్ళగలుగుతాము. అక్కడి నుంచి మనకు శాంతి అనేది వస్తుంది. అక్కడి నుంచి ధ్యానారూఢ స్థితి, ధ్యానాన్ని ఇంకా పొందేదానికి మనం వెళ్తాం. ఈ ధ్యానం అనేది మనం నిర్వాణము అనేది చూసాము. నిర్వాణం ఎప్పుడైతే ఈ లౌకిక భౌతికమైన ఐక్యమైన ఇవన్నీ ఈ ఆలోచనలు వీటన్నిటికంటే పైకి వెళ్ళేది నిర్వాణ స్థితి. నిర్వాణ స్థితి అంటే ఆల్మోస్ట్ మన సమాధి స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా మనకి ఈ కర్మ నివృత్తి అనేది జరుగుతుంది. కర్మ నివృత్తి అనేది జరిగినప్పుడు మనం మిగిలిన వాళ్ళు కర్మ చేయటం కానీ, కర్మల గురించి కానీ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మనం పట్టించుకోము కూడా దాని గురించి. అప్పుడు మనం ఈ లక్ష్యాన్ని మనం ప్రాప్తింపజేసుకుంటాం. మనం చెప్తాం కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి.
సత్సంగంలో ఉండాలి అనేది. సత్సంగంలో ఉండాలి అన్నప్పుడు మనం మన చుట్టూ ఎప్పుడు మంచి వాళ్ళే ఉండాలి, వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి. ఆ సత్సంగత్వంలో ఏమవుద్ది, నిస్సంగత్వం వస్తుంది. అంటే ఇక మనం అందరిలోనే కలిసినప్పుడు మనం ఇక ఆ సంఘం అనేది, కలవటం అనేది నుంచి బయటకు వచ్చేస్తాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. అక్కడి నుంచి ఎప్పుడైతే ఇవన్నీ లేవో మోహాలన్నీ పోతాయి. నిర్మోహంలో నుంచి నిశ్చల తత్వం. మోహాలన్నీ లేకపోతే మన మనసు నిశ్చలంగా తయారవుతుంది. మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా కదలకుండా ఒక విషయం మీద ఉంటుందో అప్పుడు మనం జీవించి కూడా ముక్తిని పొందుతాము అనేది ఈ శ్లోకంలో మనం చెప్పుకుంటాం. అందుకని ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మలో నుంచి, కర్మరాహిత్యంలో నుంచి మనం బయటకు వచ్చి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, సమాధి స్థితి కూడా వచ్చేస్తాం. అప్పుడు అందుకని మనకి 3 లెవెల్స్ లో మనం ఉంటాం. ఈ ధ్యానము అనేది నిశ్చలంగా మనం ఉమ్, దాని మీదనే దృఢత్వంతో మనం దృఢంగా దాని మీద ఉండి మనం చేయటానికి దాంట్లో 3 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ప్రారంభ దశ, మధ్య దశ, అంత్య దశ. ప్రారంభ దశ అరిఋషువు అంటాం దాన్ని. దాంట్లో మనం వీటిన్నిటికి ఈ ధ్యానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేసుకోవటం. తర్వాత యోగారూఢయత్నం. యోగారూఢయత్నం అంటే మధ్యమ దశ, మనం ప్రయత్నం చేయటం యోగాన్ని అధిరోహించడానికి, ఆ యోగ స్థితికి వెళ్ళటానికి, సమాధి స్థితికి వెళ్ళటానికి. ఒకసారి దాంట్లోకి వచ్చిన తర్వాత మిగిలింది మనకి ఉత్తమ స్థితి, ఆ పైకి అంత్య దశ. దాంట్లో ఈ యోగ స్థితిని మనం పూర్తిగా పొందుతాం అనమాట. యోగాన్ని అధిరోహించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో 3వ శ్లోకంలో మనకి కర్మ భారం అంతా వదిలేసి కర్మని గుర్తు చేసినప్పుడు, ఎప్పుడైతే మనకి మనస్సు అంతర్ముఖం అయ్యి కర్మ ఆచరించటానికి కూడా సాధ్యపడదు. ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు నిశ్చలంగా మనం ఒక మౌనంతో దాని మీద ధ్యాస పెట్టి మనం చేసుకుంటాం. ఏదైనా పని వచ్చినప్పుడు మనం పిలుస్తారు, ఇది చూడు, ఇది ఇక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని మనం పిలుస్తారు. పిలిచినప్పుడు మన పలకం. ఎందుకంటే ఒకసారి పలికితే మళ్ళీ మన ఈ ఏకాగ్రత అనేది పోతుంది. తర్వాత మనం మిగిలిన మళ్ళీ ఈ ఐహికమైన విషయాలు, బాహ్యమైన విషయాలకి మనం వెళ్ళిపోతాం. అందుకని చెప్పి మనం పలకం. 2 సార్లు 3 సార్లు పలకపోతే ఏం చేస్తారు, వాళ్ళు పిలవటం మానేస్తారు, వాళ్ళే చేసుకుంటారు. లేదంటే అయిందాక కూర్చుంటారు. ఇంతే కదా జరిగేది. మీరు పలికితేనే కదా వాళ్ళు మళ్ళీ 4 సార్లు అడిగేది మనని. అంతే సార్, అంతే. మనం పలకపోతే ఏం చేస్తారు, 2 సార్లు పిలుస్తారు, సరే పూజలో ఉందిలే, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే మనకి వెయిట్ చేస్తారు మన కోసం. ఈ రెండిట్లో ఓడతారు. అందుకని ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతామో మనం ఈ కర్మరాహిత్యాన్ని మనం కర్మ చేసే అవకాశం ఉండదు. అట్లాగే కర్మ భారం కూడా మనకు ఉండదు. ఇదేం ఉండదు అనమాట. అదేదో పనిచేస్తుంటే మన ధ్యానాన్ని వదిలేసి, భగవన్నామాన్ని వదిలేసి పనిచేస్తుంటే అదేదో మనకి ఏదో భారంగా అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ మనకు అనిపించినాయో, కర్మ నివృత్తి అనే దాన్ని మనం ఎప్పుడైతే పొందుతున్నామో, అది వదిలేస్తున్నామో, అప్పుడు అది మనకి ఆత్మ దర్శనానికి సరైన ముహూర్తం అన్నమాట. మనం ఎప్పుడైతే ఇది ఫీల్ అవుతామో అది మనకి ఆత్మ దర్శనానికి మనకి అది సరైన ముహూర్తం అన్నమాట. ఈ విధంగా సాధకులు మనం సాధన చేసేవాళ్ళం మనం ఇది జ్ఞాపకం పెట్టుకొని మనం వీటి మీద మన మనస్సుని ఎప్పుడైతే మోక్ష సాధన కావాలనుకున్నామో, ఈ లోకం నుంచి మన పై లోకంలోకి వెళ్ళాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి, మనకి మళ్ళీ జన్మ ఉండకూడదు అని చెప్పి మనం అనుకున్నాము, అప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు మనకి ఆత్మదర్శనానికి మనం తయారయ్యాము అంటే, ఎప్పుడైతే మన ధ్యానంలో ఆ కర్మరాహిత్యంలో నిష్కామ కర్మ, లేకపోతే పూజకు కూర్చున్నామో, ధ్యానానికి కూర్చున్నామో, అప్పుడు మనం ఇవన్నీ ఈ కర్మలు చేయడానికి వీలుకుండా కర్మరాహిత్యాన్ని ఫలాన్ని పొందటానికి ఈ ఆలోచనలన్నీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం ఆత్మ దర్శనానికి సరైన ముహూర్తంలో ఉన్నట్లు అర్థం. ఈ 4వ శ్లోకంలో వచ్చేటప్పటికి 3 రకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఒకటి శబ్దాది విషయాలతో మనకు శబ్దాలు, మాట్లాడటాలు, వింటాలు, వీటన్నిటి మీద మనకి దృష్టి ఉండకూడదు, వదిలేయాలి. తర్వాత కర్మల యందు ఆసక్తి ఉండకూడదు, మనం చేసే పని మీద మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు, మనం ఇందాక అనుకున్నట్టు. అట్లాగే సమస్త సంకల్పాలు, మనకున్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఇది కావాలి, అది కావాలి అని చెప్పని వాటన్నిటిని వదిలేస్తాము. అప్పుడు మనం మన జీవుడు, ఈ మనిషి అనేవాడు యోగరూఢుడు, అంటే యోగాన్ని పొందినవాడు, యోగి అని చెప్పబడతాడు.
ఈ మూడింటిని మనం ఎలా వదిలేసాము, ఎంతవరకు వదిలేసాము అనేది అప్పుడప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ ఇంద్రియాలను వదిలేసినప్పుడు మనకి ధ్యానం అందే ఏకాగ్రత ఉంటుంది. ఇంద్రియాల మీద మనకి ఆసక్తి ఉన్నంతసేపు మన మనసు అటు ఇటు లాగుతుంటుంది. ధ్యానం మీద మనకి ఈ ఏకాగ్రత అనేది ఉండదు, దృష్టి అనేది ఉండదు. అదిలోంచి విరక్తి వచ్చినప్పుడే మనకి ఈ మనసు బయటకు వచ్చేస్తుంది. ఆ మనసు బయటకు వచ్చినప్పుడు అంతర్ముఖం చేసుకోవడం అనేది తేలిక అవుతుంది అన్నమాట. అందుకని మూడు రకాలైనటువంటిది కర్మల యందు ఆసక్తి ఉండకూడదు అనేది రెండవది. ఈ కర్మల అంతరంగంలో మనకి లోపల మన మనస్సు ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళి ఆత్మను దర్శించుకోవాలని కోరిక వస్తుందో అప్పుడు మనకి కర్మల మీద పెద్ద ఆసక్తి ఉండదు. మనకి కర్మ ఫలితాన్ని మనం వద్దు అనుకున్నప్పుడు ఇంకా కర్మల మీద మనకేం ఆసక్తి ఉంటుంది? చేసే పని మీద చేయాలి, చేసాము, అయిపోయింది, అంతవరకే. కానీ దాని గురించే మనం ఆలోచిస్తూ ఇద్దరు రోజుల్లో లాగా అప్పుడులాగా మనం ఈ కర్మలను వదిలేసినప్పుడు మనం దాని గురించి ఇప్పుడు ఎవరైనా మనకి ఒక విధంగా ఎవరితోనో మనకు పడలేదనుకోండి, లేకపోతే అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తాం. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసినప్పుడు మనకి ఒక భారం తగ్గిపోయింది. అట్లాగే ఇక్కడ కూడా కర్మల యందు ఆసక్తి లేకపోతే, మనం చేసే పనుల మీద మనకి ఆపేక్ష లేకపోతే, దాని మీద ప్రేమ లేకపోతే, ఆ కర్మ మీద మనము దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ విధంగా ఒకటి. మూడోది, సంకల్పాలన్నీ మనకున్న కోరికలు, సమస్త సంకల్పాలు మనం వదిలేసుకోవాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాము, సంకల్పం చెబుతున్నారు పంతులు గారు, ఇట్లా అన్ని దందాన్ని వృద్ధి కావాలి, మనం అందరి సుఖంగా ఉండాలి, ఇవన్నీ ఏదో సంకల్పం చెబుతాం కదా. ఆ సంకల్పాన్ని మనం అక్కర్లేదు, వదిలేసి ఆయన దర్శనం చేసుకుని, స్వామి నీ పాదాల దగ్గర నాకు కొంచెం చోటు ఇవ్వు అని చెప్పి మనం అనుకుని వచ్చాము అనుకోండి, ఇవన్నిటికీ ఏమి ఉండదు, మనకి ప్రభావం ఉండదు. వాటి ప్రభావం మన మీద ఉండదు. మనం ఎన్ని అడిగినా ఎన్ని చేసినా ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులుగా. మనం ఇంత ఇవ్వు అంత ఇవ్వు అని చెప్తే మన మనం ఇచ్చిన పుచ్చుకునే వాళ్ళకి నిలబెట్టుకునే శక్తి ఉండొద్దు, ఉండాలి కదా. ఉం? అంతే సార్, అంతే. మనం విలువిచ్చినప్పుడు ఉంచుకునే ఇది కూడా ఉండాలి కదా వాళ్ళకి. ఉండాలి కదా. అంటే అందుకని మనం ఇచ్చినా కూడా నిలబెట్టుకొని శక్తి లేని వాడికి మనం ఇచ్చే ప్రయోజనమే ఉంది. కాబట్టి ఈ సంకల్పాలన్నిటిని వదిలేసి మన కర్మల ఫలితాన్ని ఫలాపేక్ష లేకుండా బయట విషయాలు, బాహ్య విషయాల మీద అన్నింటిని వదిలేసినప్పుడు మనం యోగాన్ని, యోగారూఢులు అంటే యోగాన్ని దర్శించిన వాళ్ళం, యోగాన్ని పూర్తిగా మనం పొందిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ రెండు శ్లోకాలు నేను చూసాము. ఇవాళ 5వ శ్లోకం చూద్దాం. ఎస్. उद्धरेदात्मनात्मानं नात्मनमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। దీని ప్రతిపదార్థం ఇక టీకా తాత్పర్యం అంటాం కదా శ్లోకాలు. ఆత్మన తన చేత, ఆత్మానం తన్ను ఉద్ధరించుకోనవలను, ఆత్మానం తన్ను నా అవసాదయే అధోగతిని పొందించకూడదు. ఈ ఏలయనగా ఆత్మన తనకు, ఆత్మైవ తానే, బంధువు ఆత్మన తనకు, ఆత్మైవ తానే, రిపుహు శత్రువు. దీనికి తాత్పర్యం, తన్ను తానే ఉద్ధరించుకొనవలను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఏలయనగా ఇంద్రియ మనంబులను జయించినచో తనకు తానే బంధువు, జయింపనిచో తనకు తానే శత్రువు. ప్రతి జీవుడు, మనిషి అనేవాడు ఉద్ధరించుకోవాలి అంటే మనమే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరో వచ్చి మనని ఉద్ధరించరు. మనం ఏదైనా సాధించాలి అంటే మనం పరీక్షలో పాస్ అవ్వాలంటే ఎవరు చదువుకోవాలి? టీచర్ గారు, లేకపోతే మన పేరెంట్స్ చదువుకుంటే మన పరీక్షలో పాస్ అవుతామా? మనమే చదువుకోవాలి సార్. మనమే చదువుకోవాలి కదా. అట్లాగే మన భోజనం, మన పక్కాడు భోజనం చేస్తే మనం కడుపు నిండుతుందా? కడుపు నిండదు కదా. ఆ విధంగా మనం ఏదైనా మనకే చేసుకోవాలి, కానీ మనము ఒకళ్ళు వచ్చి ఎవరో
వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు అని చెప్పి మనకు ఒక పాట ఉంది. ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుమా, అదే సినిమాది. ఆ సినిమాలో ఒక పాట ఉంది, ఎవరి కోసం నువ్వు ఎదురు చూడద్దు, ఎవరు వచ్చి నీకేమి చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి అనే నేను అనేదాన్ని నేనే తెలుసుకోవాలి. నాకు గురువులు, దేవుడు, పూజారులు లేకపోతే వాళ్ళంతా మనకి మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏం చెబుతున్నారు గీతలో స్వామి, ఇన్ని ఉపాయాలు ఉన్నాయి, ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉండాలి, నువ్వు ఇవన్నీ ఇన్ని యాగాలు చేయాలి, ఇన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, వీటన్నిటిని నువ్వు చేసుకో, వీటిలో నీకు ఏది వీలైతే అది చేసుకో, నువ్వు ఇదే చెయ్యి అని ఒకటి కూడా మనకు చెప్పలేదు. నువ్వు యజ్ఞం చేస్తేనే నీకు మోక్షం వస్తుంది, లేకపోతే నీకు ఈ లక్షణాలు ఉంటేనే నీకు మోక్షం వస్తుంది, నువ్వు లేకపోతే నేను నీకు మోక్షం ఇవ్వను అని ఎక్కడైనా చెప్పారా మనకి? ఇప్పటి వరకు మనకు అయినంత వరకు ఎక్కడా కూడా మనకి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తేనే అవుద్ది అని చెప్పలేదు. ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఈ మార్గాల్లో నీకు వీలైనది ఏదో ఎంచుకో, నీవు చేయగలిగింది నీకు తృప్తిగా నీ శక్తి సామర్థ్యాల ప్రకారం నువ్వేం చేయగలవో దాన్ని నువ్వు ఎంచుకుని దాన్ని నువ్వు ఫాలో చెయ్యి. నేను నీకు ఫలానాది చెయ్యి, ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు, నువ్వు ఇంజనీరింగ్ చదవని నన్ను బలవంత పెడితే ఏమిటి ఉపయోగం? దాంట్లో బలవంతంగా చదివినా కూడా అది నాకేం ఎక్కదు, పాస్ అవుతానో అవదో తెలియదు. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు అన్నీ మిగిలిపోతాయి. ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏం ఉండదు. ఇక్కడికి నీకు రిక్రూట్మెంట్ క్యాంపస్, నీకు సబ్జెక్టులు క్లియర్ కాదు, ఇంకా క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు? మనకి దాని మీద శ్రద్ధ లేదు కాబట్టి మనం దాన్ని పాటించం. ఎవరో తృప్తి కోసం బలవంతంగా చేసిన ఆ వయసులో మనం దాన్ని అట్లాగే మధ్యలో వదిలేస్తాం. అదే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అయితే మనం చేస్తాం, దాని మీదనే కూర్చుంటాం, దాని మీదనే వెళ్తాము, దాని గురించి ఆలోచిస్తాము, దాన్ని ఇంకా ఎట్లా అభివృద్ధి చెందుకోవాలని చెప్పి చూస్తాం. ఆ 3 Idiots సినిమా ఉంది కదా, 3 Idiots సినిమా ఉంది కదా, హిందీదా సార్ 3 Idiots? హిందీ, అది తెలుగులో కూడా వచ్చింది. విజయ్ స్నేహితుడు సార్. విజయ్ విజయ్ తెలుగులో స్నేహితుడు. స్నేహితుడు, ఓకే. అది అందులో వాళ్ళు ఒకటి మీద ఒకటి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఇంజనీరింగ్ చదవమంటాడు, వాడు చదవలేడు. చివరికి 4th ఇయర్లో నేను చదవను పో అని చెప్పేసి ఫోటోగ్రఫీ మీదకి వెళ్ళిపోతాడు, పెద్ద ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. అట్లా ఇద్దరు ముగ్గురును 3 రకాలుగా వాళ్ళకి ఏది, మనకి ఎవరైనా మనమైనా అంతే, మనం ఏదైనా మనకి ఏ కుట్టు పని మీదనో, లేకపోతే మనకి పెయింట్ వేయటం మీదనో, లేకపోతే మన గార్డెనింగ్ మీదనో, లేకపోతే మనకి ఇది సంఘ సేవ మీదనో మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం అవన్నీ వదిలేసి నువ్వు ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోగలుగుతామా? మనం ఏదో విధంగా దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా మనల్ని ఉద్ధరించుకోవాలంటే మనమే ఉద్ధరించుకోవాలి. మనలో నుంచి ఆ జ్యోతి ప్రజ్వలన కావాలంటే ఆ జ్వాల అనేది ఆ రగిలించేది, ఆ గెలిగేది, మండేది మన లోపల నుంచే రావాలి. ఎవరో చెప్పారు ఇది చేస్తే బాగుంటుందంట, అలా చేయొచ్చంట అంటే సగం దాకే అర్థం, సగంలో వదిలేస్తాం. ఎందుకంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరో చెప్పారని చేస్తున్నాం, కానీ మనకు తృప్తిగా ఉండి మనం చేయాలని చెప్పి మనం చేయట్లేదు కదా, మనం సంకల్పించుకోలేదు. అందుకని చెప్పి మనకి ఏముండదు. అందుకని శాస్త్రాలు, పుస్తకాలు కానీ, గురువులు కానీ ఎవరైనా మనకేం చెప్తారు అంటే, మనం ఇట్లా వెళ్ళు బాబు, నువ్వు ఇలా వెళితే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు, అంతవరకే. భగవద్గీతలో కానీ ఏ పుస్తకంలో అయినా, మత గ్రంథాల్లో దేంట్లో అయినా కూడా నువ్వు మంచిగా ఉండు, నువ్వు అహింస పాటించు, నువ్వు దాన ధర్మాలు చెయ్యి, నువ్వు నలుగురికి సహాయం చేయి అనే చెప్తారు, కానీ నలుగురిని పొడువు, నలుగురిని చంపు, నలుగురిని లాక్కురా ఇవన్నీ చెప్పరు వాళ్ళు, అక్కడ ఏ మత గ్రంథంలో చెప్పరు. సార్ వన్స్ మోర్. ఎప్పుడైనా కానీ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. దాన్ని ఏం చేస్తామంటే మనం ఆ అర్థాన్ని మనం వక్రీకరిస్తూ ఉంటాం. కాదు సార్, కూల్ గా ఎంత బాగా చెప్తున్నారు. మరి అంతే కదా, ఇప్పుడు శాస్త్రాలు ఏం చెప్పినాయి మనకి? నువ్వు బాగుండు, నువ్వు మంచి పనులు చేయి, సమాజానికి సంఘానికి పనికొచ్చే పనులు చేయి, నీ కుటుంబానికి పనికొచ్చే పనులు చేయి, నువ్వు దాంట్లో ఇరుక్కోకు అనే కదా మనకి ఏ శాస్త్రం చెప్పినా కూడా. ఇప్పుడు మనకి రంజాన్ పీరియడ్లో వాళ్ళు ఉపవాసం ఎందుకుంటారు?
ఈ అగ్రివేషన్ తగ్గించుకోవడానికి, అగ్రెషన్ అనేది దాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఉపవాసం చేస్తారు. పగల నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా ముట్టరు. మనం ఏకాదశి వచ్చినా, లేకపోతే పౌర్ణమి వచ్చినా, లేకపోతే కార్తీక మాసంలో వచ్చినా, ఇంకెక్కడైనా మనం ఏం చేస్తాము? ఆ ఉపవాసాలు చేస్తాం. ఓ ఏకాదశికి ఉపవాసం చేస్తాం, ముక్కోటి ఏకాదశికి తొలి ఏకాదశికి ఉపవాసం చేస్తాం, లేకపోతే శివరాత్రికి ఉపవాసం చేస్తాం. కొంతమంది వారం వారం ఉపవాసం చేస్తారు. రకరకాల, ఎందుకు అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవటం. ఈ లోపల ఉన్న ఈ పేరుకుపోయిన ఈ కల్మషం అంతా బయటికి వెళ్ళిపోవటం. ఆ ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం కొంచెం విశ్రాంతినివ్వటానికి మనం ఇవన్నీ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఈ విశ్రాంతి వచ్చినప్పుడు మన మనసు ప్రశాంతత వస్తుంది. ఉపవాసం చేసినప్పుడు మనకి ఆ ఆహారం, ఈ లోపల ఉన్న ఇవన్నీ పోయి మనకు ఒక విధమైన తేలికతనం వస్తుంది. ఆ తేలిక ద్వారా మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. ఈ విధంగా మనలో ఉన్న ఈ రజోగుణాన్ని మనం తగ్గించుకోవడానికి అదొక ప్రయత్నం. పౌర్ణమి రోజున, లేకపోతే ఏకాదశి రోజున, కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండమన్నారు అంటే దాని అర్థం మిగిలినవన్నీ తినమని కాదు. ఇప్పుడు కొంతమంది ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసం, అసలు ఏమీ తినరు. కొంతమంది నిర్జల ఉపవాసం అని ఉంటుంది, అంటే మంచినీళ్ళు కూడా పూర్తి శ్వాస, అంతే, ఇంకేం ఉండదు. అది కూడా నిశ్వాస అనే దాని లేకుండా కూడా ఉపవాసం అంటే ఎవరు ఉంటాను కుదరదు. ఎందుకంటే శ్వాస అనేది దాని పట్టుగా జరుగుతుంటుంది, మన ప్రయత్నం లేకుండా. కాబట్టి అది లేకుండా ఏమీ తినకుండా, ఏమీ తాకకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఉన్నప్పుడు మనం ఈ యాక్షన్ పిక్చర్స్, థ్రిల్లర్ పిక్చర్స్, లేకపోతే ఇవి ఉంటాయి దెయ్యాల సినిమాలు, ఇవన్నీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మన ఉపవాసం ఉన్నాం కదా, మనం వాళ్ళంతా అదేమి జాగరణ చేయాలి కదా అని చెప్పేసి అని మనం కూర్చొని ఆ సినిమాలు చూస్తే దైవనామ స్మరణలోనే ఉండాలి సార్. ఉండాలి. అవన్నీ కాకుండా ఇవన్నీ చూస్తే ఉపయోగం ఏం ఉండదు. ఉపవాసం ఉపయోగం అట్లా కాదు సార్, ఉపవాసం ఉండేది పడుకొని నిద్రపోయేది, పాలు ఇంతవరకు బెటర్. తాగేది, పండ్లు కనీసం తాగేది, పడుకొని నిద్రపోయేది. కొంతవరకు అదేనా నయం ఈ దెయ్యాల సినిమాలు చూసిన దానికంటే. మనసుని మనం బయటికి తీసుకొచ్చేస్తున్నాం, మన కంట్రోల్లో నుంచి, మనకు ఈ బయట ఆలోచనల నుంచి మన కంట్రోల్లో తెచ్చేసుకుంటున్నాం మన ఇంద్రియాలని, మనసుని. అది తీసుకొచ్చుకున్నప్పుడు మనం దాన్ని పరిగెత్తనీయకూడదు కదా, పరిగెత్తకుండా ఉంచుకోవాలి. నువ్వు చేతైతే నువ్వు రాత్రి ఆ జాగరణ చేయగలిగితే, నువ్వు పూర్తిగా నువ్వు ధ్యానంలో ఉండి, ఆ భజనలోనూ ఎక్కడో ఉండి నువ్వు చేయగలిగితే చెయ్యి. అందుకని టీవీలో కూడా కొంతమంది నైట్ ఇట్లాంటప్పుడు మొత్తం ఈ భక్తి ఛానల్ వీళ్ళందరూ ప్రోగ్రాంలు పెడతారు నైట్ అంతా. ఇప్పుడు మరి ఉందో లేదో కానీ విజయవాడలో మంచి మాకు డాన్సులు సార్, మంచి మంచి డాన్సులు. అది ఇప్పుడు విజయవాడలో మాకు శివరాత్రి వచ్చిందంటే నైట్ ఒకే టికెట్ మీద 2 సినిమాలు వేస్తారు. శివరాత్రి రోజున 1 గంట నుంచి పొద్దున 6 వరకు ఉంటాయి, 2 సినిమాలు జరుగుతాయి. అది ఇదివరకు ఎందుకు అలాగే ఉండేవి కదా సార్, నైట్ అంతా ఉండే ఒకే టికెట్ మీద ఎక్కువ సినిమాలు వేసేవాళ్ళు. అవును, వేసేవాళ్ళు. పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అంటే హరికథలు, బుర్రకథలు కార్యక్రమాలు పెట్టి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు అందరినీ. కొంతమంది గుళ్ళల్లో భజనలు పెట్టి చేసేవాళ్ళు. మేము కూడా ఇక్కడ 2-3 సార్లు నైట్ అంతా కూర్చొని జాగరణ చేస్తూ ఆంజనేయుడి నామాలు చదువుకుంటూ అక్కడ కూర్చున్నాం అనమాట. అట్లా రకరకాలైనట్లు. మొన్న శివరాత్రికి మేము కూడా ఇది సినిమా పెట్టాం, భక్త కన్నా, పాతది. మరి అభిషేకం అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటలకి అభిషేకం అయిపోయిన తర్వాత 1 గంట దగ్గర నుంచి భక్త కన్నప్ప సినిమా పెట్టాం, పాత సినిమా. దాదాపు 200 మంది కూర్చున్నారు ఆ స్క్రీన్ దగ్గర నైట్. అట్లా మనం మనస్సుని ఆ దైవ చింతన మీద ఉంచుకోవాలి. మనం ఉపవాసం చేశాం కాబట్టి మనకు అన్నీ వచ్చేస్తాం దాంట్లో, ఆ విధంగా అనమాట. అందుకని మనకి ఒక చిన్న సామెత ఉంది ఇంగ్లీష్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు ఎవరికి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడంటే, మనని మనం ఉద్ధరించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, తన్ను తాను ఉద్ధరించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడికి దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఒకవేళ అది చేయకపోతే, మనం ఉద్ధరించుకో ప్రయత్నం మనం చేయకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. మనం అంతే కదా సార్, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనే ఆలోచన మనకి లేకపోతే దేవుడికి అని ఏం పని? మనం ఏం చేస్తాడు అడుగు ఆయన? ముందుకేస్తే ఇంకొంచెం సాయంగా నిలబడతాడు దేవుడు. అది మనం ఫస్ట్ అడిగేసినప్పుడు మనం ఒక్కడే ఉంటాం.
4 అడుగులు వేసేటప్పటికి ఇంకో ఇద్దరు వస్తారు, ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా జనం పోగొడతారు. అందుకని ఏ ప్రయాణం అయినా కానీ ఒక్కళ్ళతోనే, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మన కాళ్ళ మీద మనమే నడవాలి, మన భోజనం మనమే చేయాలి, మన ఆహారం మన నిద్ర మనమే పోవాలి, మన పుణ్యం మన ఈ కర్మరాహిత్యం అనేది మనమే తెచ్చుకోవాలి. అందుకని మనం ఉద్ధరించుకోవాలి అంటే ముందు దేవుడు మనం ఉద్ధరించాలంటే మనకి మనం ఉద్ధరించుకునే ప్రయత్నం మనం చేయాలన్నమాట. అందుకని ఏదో మనం దేవుడే తీసుకెళ్తాడులే, మనం ఏం చేయట్లేదు కదా, సకర్మలే చేయకపోయినా అకర్మలు చేయట్లేదు కాబట్టి గురువు ఉన్నాడు, గురువు మనకి దారి చూపిస్తాడు, ఆ దారిలో మనం తీసుకెళ్తాడు ఆయన్ని చేయబట్టుకుని. ఇవన్నీ మనకు అవ్వవు. మనకి ఎంతసేపు ఏంటంటే ఈ మోక్షానికి కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక చిన్న మనకి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఈ ప్రయత్నం చేయకుండా మనకి స్వామి మనకి మోక్షం ఇవ్వచ్చు కదా. అంటే ఒక చిన్న వస్తువు కొను కావాలన్నా కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఊరికి ఎవరిస్తారు? ఎవరెవరు ఇచ్చిన ఆ రుణం ఉండిపోతుంది మనకి. అందుకని చెప్పి మనం ఎట్లయితే ఏదైనా వస్తువు కావాలంటే దానికి మనం పైకం ఇచ్చి ఎలా తీసుకుంటామో డబ్బు ఇచ్చి, అలాగే నీకు మోక్షం కావాలి అంటే చిన్న వస్తువుకే నువ్వు డబ్బు ఖర్చు పెట్టినప్పుడు నీకు మోక్షం కావాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి కదా, నువ్వేదో ఇవ్వాలి కదా. ఏదో ఇస్తేనే కదా నువ్వు వచ్చేది, నీకు మోక్షం అది, లేకపోతే రాదు కదా. అందుకని నీ వస్తువు అనేది మనం ఎంత వస్తువు తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి దాని ఖరీదు కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకే వస్తువుని ఒక మార్కెట్లో పెడితే ఒక రేట్ ఉంటుంది, అదే ఇంకో మార్కెట్లో తీసుకెళ్తే ఇంకో రేట్ ఉంటుంది, ఇంకో మార్కెట్లో తీసుకెళ్తే ఇంకో రేట్ ఉంటుంది. వర్షం అనేది బురదలో పెడితే చినుకులు బురద అవుతాయి, అదే మొక్కలున్న కుండీల్లో పడితే మొక్కలు పెరుగుతాయి, అదే పొలాల్లో పడితే పంటలు పండుతాయి, డ్రైనేజీలో పడితే డ్రైనేజీలో పడతాయి, మన చేతిలో ఆవు చెప్పులో పట్టుకుంటే పడితే ముత్యం వస్తుంది. ముత్యం అవుతుంది. బా, ముత్యం లాంటి మాట చెప్పారు మేము. అట్లా అది పడే స్థలాన్ని బట్టి దాని యొక్క విలువ మారుతూ ఉంటుంది. అట్లాగే మనం కూడా మనం చేసే సాధనని బట్టి మనం ఎట్లా సాధన చేస్తున్నాం అనే దాన్ని బట్టి దానికి వచ్చే ఫలితం కూడా మారుతాం. అందుకని మనం ఈ ధ్యానం అనేదాన్ని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ముందు మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఎంతో కష్టపడితే ఈ చలి వేడి అని అనుకోకుండా, ఆకలి దప్పులన్నీ అనుకోకుండా, ఏమీ అనుకోకుండా చాలా మంది ఎంతో కఠోర సాధన చేసి ఎన్నో సంవత్సరాలు ఎంతో సాధన చేస్తే గానీ మనకు చాలా మందికి ఆ ఇంద్రియాలు మనస్సు నిగ్రహంలోకి రాదు. అది వస్తే గానీ మనకి ఆ మోక్ష సాధన అనేది రాదు. అందుకే మనకి ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం అని మనకు ముందు చెప్పారు. పురుష ప్రయత్నం అంటే అన్ని మనం గట్టిగా ప్రయత్నించమని. ఎందుకంటే స్త్రీలు అనేది వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటారు కాబట్టి పురుష ప్రయత్నం అని చెప్పారు, అంతేగాని స్త్రీలు చేయొద్దని కాదు, ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రయత్నం అనేది అంత గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి అని చెప్పడం కోసం, అంతే. సో ఎవరైతే మనకి వైరాగ్యం మన ఈ ప్రయత్నపూర్వకం చేసి మన మనసుని వాటి ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకుంటామో వాళ్ళు ఈ సంసారం అనే గోతులో నుంచి మనం బయటకు వస్తారని. అందుకని మనకి గురువులు అనేవాళ్ళు మన సంప్రదాయం చెప్తారు, నువ్వు ఎలా పాటించాలో చెప్తారు, నువ్వు ముందుకు ఎలా చెప్తారు, వెళ్ళాలో చెప్తారు. మనం ఏదైనా మన రోగాన్ని నయం చేసుకోవాలంటే మనమే మందు వేసుకోవాలి, మన ఆకలికి మనమే తినాలి. అట్లాగే మనము భగవంతుడిని సాధించాలి, భగవంతుడికి మనం చేరాలి అంటే, ఆ సన్నిధికి వెళ్ళాలి అంటే మనం ప్రయత్నం చేసుకోవాలి. అది లేనప్పుడు మనం అధోగతికి వెళ్ళిపోతాము. ఇవన్నీ మనకు ఎవరు తోడు రారు. మనం ఎప్పుడైతే ఈ బంధాలని మనం ఎప్పుడైతే ఎంచుకుని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం అంతా ఇదంతా మనకు బంధువుల్లాగా, మనకు శక్తి. మనకు చుట్టాలు ఎవరు వస్తారు మనకి, మనం ఎప్పుడైనా మనకు వచ్చి మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం వాళ్ళకి ప్రేమగా కూర్చోబెడితేను, మాట్లాడితేను, అంతే కదా, మళ్ళీ వస్తారు. లేకపోతే రారు. ఇవన్నీ 4 రకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది వచ్చారనుకోండి, మన ఎయిర్పోర్ట్ దాకానో రైల్వే స్టేషన్ దాకానో వదిలిపెట్టి వస్తాం. కొంతమందికి ఏం చేస్తాం, అంత దూరం ఏమి వెళ్తాంలేండి, క్యాబ్ బుక్ చేస్తాం, క్యాబ్లో వెళ్ళరండి అని చెప్తాం. గుమ్మం దాకా వచ్చేసి క్యాబ్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతాం.
ఇంకొంతమందిని గుమ్మం దాకా వచ్చి సాగనంపుతాం. క్యాబ్ కూడా వాళ్ళు మేము బుక్ చేసుకున్నామండి అని చెప్పి. ఇంకొంతమంది వెళ్ళొస్తామండి, సరే వెళ్ళండి అని చెప్పి మన కుర్చీ నుంచి కూడా లేము కదా. సార్ అంతే ఏ- సార్, అవును. కానీ చ- ఒక్కోసారి మన వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఉంటాం సార్ ఇప్పుడు. అది మామూలు పరిస్థితులు నేను చెప్పేది. మనం లేవలేనప్పుడు, ఉమ్. మన పలకరించడానికి వచ్చినప్పుడు మనం వెళ్ళి గుమ్మం దాకో ఎయిర్పోర్ట్ దాకో దింపిరమ్మని కాదు. మామూలు పరిస్థితిలో మనకు వచ్చిన వాళ్ళ యొక్క మనకి వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని బట్టి మనం ఈ ప్రవర్తన అంతా మన ఆయన చెప్పేది. మన ఇంటి వాళ్ళకి ఒక ఇంట్లో ఎంత గౌరవం ఉంది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అంటే, మొదటిసారి వెళ్ళి వచ్చిన తర్వాత రెండోసారి వెళ్ళి తలుపు కొట్టాం అనుకోండి, ఆ పిల్లాడు వస్తాడు, వాళ్ళ ఇంట్లో పిల్లాడు వచ్చి ఏం వాళ్ళ నాన్నయ్య వాళ్ళు ఆయన మొన్న వచ్చిన ఆయన వచ్చారు అని చెప్తారు. అంటే దాన్ని బట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారో అర్థం అవుతుంది. ఎందుకు వచ్చాడు రా బాబు అని చెప్పని. అదే రండి సార్ కూర్చోండి అంకుల్ వచ్చారు, నా డాడీ లోపల ఉన్నారు, నేను పిలుస్తాను రండి కూర్చోండి అంకుల్ అని చెప్పాడు అనుకోండి ఆ పిల్లాడు. అంటే దాన్ని బట్టి ఏంటి అర్థం, మన గురించి మంచి అభిప్రాయం ఉంది, ఆ ఇంటి ఆయన వాళ్ళ ఇంట్లో మంచిగా చెప్పాడు అని. అవునా కదా. అవునవును సార్. సార్ మళ్ళీ ఇంకోటి కూడా వింటున్నాను సార్, పదే పదే మన ఇంటికి వస్తున్నారు, కూర్చుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, టీ ఇస్తాము తాగుతారు, టిఫిన్ చేస్తారు, పెడితే తింటారు. తర్వాత ఉచిత సలహాలు ఇస్తారు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు చేస్తుంటారు, ఇవి కూడా జరుగుతుంటాయి అని చెప్పేసి కూడా వస్తుంది సార్ మాట. ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మీరు ఉమ్. ఎంటర్టైన్ చేయకూడదు అంతే. మీరు మొదటి రెండోసారి ఉమ్. రండి మా ఇంటికి తప్పకుండా అంటే వస్తారు. నాకు మా పార్ట్నర్ ఒక ఆయన పట్టుకొస్తాడు. పట్టుకొస్తే వాడు వచ్చేసినప్పుడల్లా గంటలు గంటలు చెప్పి నాకు అసుకొడుతున్నాడు. ఇక్కడ నాకు టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఖాళీగానే కూర్చుంటా కానీ సొల్లు అంతా పట్టుకొచ్చుకోండి. అందుకని ఏం చేశాను, మా పార్ట్నర్ చెప్పేసా, వాడిని ఇక్కడ రానియొద్దు, వాడికి చెప్పేసా అని చెప్పి. నువ్వు అటు వెళ్ళబాకు, ఆయన డిస్టర్బ్ చేయబాకు, నువ్వు అసలు షాప్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఆఫీస్ దగ్గరికి అని చెప్పి చెప్పేసాడు. మంచి పని సార్. విలువ ఉంచుకోవాలి, విలువ ఇవ్వాలి అని ఉంటే గనక ఎప్పటికీ బంధాలు నిలబడే ఉంటాయి సార్. నిలబడతాయి. అందుకని ఇట్లా ఇప్పుడు అది కొన్ని అట్లే. కొన్ని 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 ఉంటది సార్. ఇప్పుడు ఎవరికైనా మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని లెక్క చేయం. అదే ఎవరో కదా. వాడు మంచి మనస్తత్వం ఉంటే కూడా వీడు మన మీద డిపెండ్ అవుతున్నాడు అంటే మనం అసలు వీళ్ళని కేర్ చేయం. ఈ మనం ఎండమావుల్లాగా ఎవరో మనకు సహాయం చేయరు, వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అయితే రేపు ఉపయోగపడతారు అనుకొని వాళ్ళకెళ్ళి మనం చూస్తుంటాం గాని, మనకి ఎవరికైతే సహాయం చేయగలుగుతామో వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నప్పుడు వీళ్ళకి సహాయం చేద్దామన్న ఆలోచన మనకు కూడా ఉండదు సార్. అది కూడా ఉంటది మన దగ్గర మైనస్. ఉంటుంది. మన వెనకాల పడేవాళ్ళని మనం పట్టించుకోం, మనం ఇంకొకళ్ళ వెనకాల పడి అవును. పరిగెడతాం. అవును. అది అది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇన్ని అన్ని రకాల స్వభావాలు ఉండబట్టేగా మన ఈ సంఘం అనేది, సమాజం అనేది ఈ విధంగా ఉంది. అందరూ ఒకే విధంగా ఉంటే సమాజం ఇంకో విధంగా ఉంటాయి. సో ఇవన్నీ మనము ఎవరైతే శుద్ధ మనస్సు పెట్టుకుని సంకల్పాలన్నీ పెట్టుకుని అన్ని వదిలేసి ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ తను జయించుకున్నవాడు వాడు బంధువులాగా అన్నమాట. తను జయించుకోలేని వాడు, వీటన్నిటికీ లొంగిపోయి ఉండేవాడు, వాడికి వాడే శత్రువు. మనం అవన్నీ సార్ మూవ్ మళ్ళీ చేస్తే. ఇంకొక మాట సార్, మనకి చెప్పండి. తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే మనకి సహాయం చేస్తారు సార్. ఇదే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే మనకు ఏమనుకుంటాం అంటే, మనం నేను వీడికి సహాయం చేస్తాను, వీడు నాకు సహాయం చేయాలి మళ్ళీ అనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే, పాతల వాడు నీకు అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యకపోతే నువ్వు ఫలితాన్ని ఆశించి సహాయం చేస్తున్నావు. అవతల వాడు సహాయం అలా చేయకపోతే అలా నువ్వు కాదు, మళ్ళీ. అలా కాదు సార్. ఇప్పుడు మీరు మాకు తెలుసున్నారు సార్, మాకు ఈ హెల్ప్ చేయండి సార్ అంటే ఆ రుణం ఇట్లలే, ఏముందిలే అన్నట్టు మీరు అనుకుంటారు మాటకి. 90% మీ సంగతి కాదు అసలుకి. ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి, కొంచెం మాకు ఈ సహాయం చేయరంటే సరే, పాసిబుల్ అయితే సరే, లేకపోతే లేదు, ఇలా కూడా ఉంటారు. అదే నేను అదే చెప్పేది. అది ఉమ్. మనం సహాయం ఒకళ్ళకి చేస్తే వాళ్ళే మనకు సహాయం చేయాలని లేదు. మనం మనకి ఇంకొకళ్ళు చేస్తారు. మనం ఒకళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించకూడదు. మనం సహాయం చేసాం అయిపోయింది. ఎప్పుడైతే నీకు ఆశించకపోతే నువ్వు మళ్ళీ వాళ్ళు చేయలేదు అని చెప్పి నీకు బాధ రాదు.
వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో ఉన్నా కూడా చేయకపోయినా కూడా మనం బాధ ఉండదు. అదే మనకి ఇంకొకటి చేస్తాడు, వాడికి ఇంకొకటి చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది, సహాయం చేస్తారు అంటే దానికి వాళ్ళు మనతో సహాయం పొందిన వాళ్ళే మనకు చేయాలని లేదు. ఆ భగవంతుడు మనకి ఎవరితో చేయించాలో, మనకి ఏ సమయంలో ఏ చేతిని అందించాలో ఆయన అందిస్తాడు, ఎవరి ద్వారానైనా. మన సుందరకాండలో అదే కదా మనకు హనుమంతుడు కి ఆ, లంకకి వెళ్ళిన తర్వాత రావణాసురుడు బయలుదేరుతుంది, నేను వాడు చంపేస్తాను ఏమైనా సరే అది ఇది అని చెప్పేసి బయలుదేరితే, అయ్యో ఎట్లా నేను కాపాడాలి, ఇప్పుడు ఎట్లా చేయాలి నేను అని చెప్పి ఈయన కంగారు పడిపోతుంది. అప్పుడు మండోదరి ఆపుతుంది, నువ్వు చేయక్కర్లేదు, నువ్వు ఇట్లుండు అట్లుండు అదేదో చెప్పి ఆమెను ఆపుతుంది. సరే అని చెప్పి అని ఊరుకుంటాడు. అమ్మయ్య స్వామి మండోదరి ఆపేసింది అని చెప్పి ఈయన ఆనందపడతాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆ, అశోకవనంలోకి వచ్చిన తర్వాత ఈయన పైన కూర్చుంటాడు. ఈయన వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. కింద రాక్షసులేమో అమ్మవారిని నానా రకాల మాటలన్నీ మాట్లాడుతుంటే ఈయన కోపం వస్తుంటది, కానీ బయటపడకూడదు. అప్పుడు త్రిజట వచ్చి వాళ్ళని ఆపుతుంది. ఈ లంక దహనానికి వచ్చేటప్పటికి ఇప్పుడు కిరోసిన్ గుడ్డలు చుట్టుకోవటము, నూనె పోసుకోవటము, దీన్ని నిప్పు అంటించుకోవటం, ఇవన్నీ ఈయనకి ఎత్తుకోవాలి. కానీ ఆ పని కూడా ఎవరు చేసి పెట్టారు? రావణాసురుడు చేసి పెట్టాడు. వీడికి కోతులకి తోక అంటే ఇష్టం, ఈ తోక చూడుంటే అంటించి నిప్పు అంటించి పడేయడం. అట్లా ప్రతి చోట స్వామి అక్కడక్కడ అన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటారు, ఓహో అన్నిటికీ ముందే స్వామి ఎవరెవరిని ఎక్కడ ఏ పాత్రను ఏర్పాటు చేయాలో ఆ పాత్రను ఏర్పాటు చేశారు, నేను అనవసరంగా దీని గురించి టెన్షన్ పడ్డానే అని చెప్పి. మనకి సహాయం అందాలి అనుకున్నప్పుడు అది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎవరి ద్వారా అది అందాలి అనేది ఆటోమేటిక్గా అక్కడ పెట్టుంటాయి. ఒకవేళ మనకు అవసరం లేదు, లేకపోతే మన సహాయం పొందటానికి అర్హత లేదు, లేకపోతే మనకి రాదు అనుకున్నప్పుడు అది ఆ ఏర్పాటే ఉండదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒకరికొకరం కలిసాము, మనం మాట్లాడుకుంటున్నాము, మనం చేసుకుంటున్నాము అంటే దాని అర్థం మనకి ఎక్కడో ఈ బంధాలు మనం కలిపడానికి ఆ దేవుడు ఎందుకు కలుపుతున్నాడు. మనకి ఏదో అవసరం ఉంది, వాళ్ళకి అవసరం, మనకు అవసరం ఏదో ఉంది, అందుకనే కలిపాడు. అందుకని మనం అదే మనని మనం ఉద్ధరించుకోవటం అంటే ఇవన్నీ మనకు బంధువులు ఉంటాము. మనని మనం ఉద్ధరించుకోకుండా వీటిల్లోనే నేను మునిగి ఉంటానంటే నీకు నువ్వే శత్రువు, నీ వేరే శత్రువులు అక్కర్లే. నీ మనసు ఇంద్రియాలు ఇవన్నీ నీ కంట్రోల్లో ఉండి, నీ నియంత్రణలో ఉండి నువ్వు చెప్పినట్టు వింటే అవి నీకు బంధువులు. నువ్వు అది చెప్పినట్టు నువ్వు వింటే అవి నీకు శత్రువు. ఈ రెండే దాంట్లో. అందుకని మనం ప్రతి వాళ్ళకి మన మనసులో రెండు భాగాలు ఉంటాయి, రెండు విధమైన మనస్తత్వాలు ఉంటాయి మనకి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. మనం ఏ మనస్తత్వాన్ని ఎన్నుకుంటాము, దేన్ని మనం ఫాలో చేస్తాము అనేది ఎవరు చెప్తారు? మనకు మనమే కదా. మనకి ఏది నచ్చిందని చేయాలి అంటే మనమే చేసుకుంటాం. అందుకని మంచి స్వభావం ఉన్న మన స్వభావాన్ని మంచి వైపు మనం చెప్పుకుంటే మనం మోక్షానికి వెళ్తాం. అలా కాదు, రెండో వైపు కనుక మనం చూస్తే రెండో వైపుకి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అంటే పాపాలు చేయటం, ఇంకా పాప కర్మలు, ఇవన్నిటిని మనకి మోక్ష సాధన అనేది ఉండదు. మళ్ళీ జన్మ ఉంటుంది, ఆ జన్మలో వేరే విధంగా ఇవన్నిటిని మనం తీర్చుకోవాల్సి వస్తాయి, లేకపోతే ఈ జన్మలో కూడా తీర్చుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం కనుక మీరు చరిత్ర చూస్తే ఈ రౌడీయిజం గుండాయిజం చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ అంతము టైం కూడా వాళ్ళకి అదే పద్ధతిలో వెళ్ళిపోతుంది. ఏ వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తిలోనే ఆఖరి క్షణాలు నడుస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, చరిత్ర చూడండి, ఎవరినైనా చూడండి, హిట్లర్ దగ్గర నుంచి ముసలిని దగ్గర నుంచి మీరు ఎక్కడైనా చూడండి. నికితా క్రూష్చెవ్ రష్యా, హిట్లర్, ముసలిని, మన దాంట్లోనే మన చరిత్రలో చూసుకుంటే ఆ ఖలిస్తాన్ ఉద్యమాన్ని పెంచి పోషించింది ఎవరు? బిందరన్ వాలే. వాడిని పోషించింది ఎవరు? ఇందిరాగాంధీ. చివరికి ఏమైంది? వాళ్ళ చేతిలోనే పోయింది.
ఏ చరిత్రను తీయండి, ఏ వృత్తిలో వాళ్ళు ఉంటారో ఆ వృత్తిలోనే వాళ్ళ ద్వారానే వాళ్ళకి అంతిమ తేదీ జరుగుతుంది. వాళ్ళ చావు అనేది దాంట్లోనే వస్తుంది. మనం అందుకని నువ్వు ఏ స్వభావాన్ని ఎన్నుకుంటావు, నీలో ఉన్న రెండు స్వభావాలు నువ్వు ఇదేన్ని ఎన్నుకుంటావు అనేది నీ చాయిస్. దాని ఫలితం కూడా దాని ప్రకారమే నువ్వు అనుభవిస్తావు. అందుకని దీంట్లో స్వామి అందుకనే చెప్తున్నారు మనకి, నువ్వు నీకున్న మనస్తత్వాన్ని నువ్వు ధర్మం వైపు పో, నువ్వు ధర్మాన్ని ఆచరించు, ధర్మంగా నీ స్వధర్మం అనేది నీకు అవుతుంది, నువ్వు దానికి వెళ్ళు అని చెప్పి. నీ ధర్మం ఏమిటనేది నీకు తెలియకపోతే నీ గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నువ్వు గురువుని ఆశ్రయించు. అందుకని మన మంచి స్వభావము, మంచితనము, మంచి పని చేయడానికి ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అలా కాదు అనుకున్నప్పుడు నీలో ఉన్న శత్రువు నిన్ను ఆటోమేటిక్గా, ఆ శత్రువే నిన్ను చంపేస్తాడు. వేరే వాళ్ళు అక్కర్లేదు నిన్ను నాశనం చేయడానికి. నీ లోపల ఉన్న ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవే నీకు ఆ దారికి తీసుకెళ్తాను. అందుకని శుద్ధ చిత్తం, మన మనసు శుద్ధంగా ఉండాలి. వశీకృతం అనేటువంటి మన మనసుని మన వశంలో ఉంచుకోవాలి. ఇవన్నీ మనకు బంధువు. వీటినే మనం ఆశ్రయించాలన్నమాట. అదే జీవుడికి ఉపకారం చేసేది. మనము వీటిని చేయటం వల్ల జీవుడికి ఉపకారం జరుగుతుంది. ఈ పాత జన్మలన్నీ కూడా మనకి ఎప్పుడైతే మనం ఇందులో మోక్ష సాధన కూర్చొని ఆత్మజ్ఞానాన్ని మన ఆత్మ దర్శనాన్ని పొందుతామో అప్పుడు మనకి పాత జన్మల పాపాలనేది పోయి మనకి పునర్జన్మ అనేది ఉండదు. అందుకని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధారే అంటే మనం ఉద్ధరించుకోవాలి అన్నప్పుడు జీవునికి ప్రారంధం అనేది ఉండదు. ఎప్పుడైనా మనం ఉద్ధరించుకోవచ్చు. దానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో, నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి, నీకెవరు వచ్చి నీ భోజనం చెయ్యరు. మనకి కాలికి నొప్పి వస్తే పక్కన భరించమంటే భరించడం కుదిరితే ఇవ్వగలమా? చేతికి నొప్పి వచ్చింది, నాకు నొప్పిగా ఉంది, నువ్వు భరించు అంటే పని వాళ్ళు రెడ్డి సిద్ధంగా ఉన్నా నీ ఎవరు నొప్పిని భరించరు సార్, ఎవరు భరించరు. కాదు, భరించడానికి సిద్ధంగా భరించలేరు, ఉన్నా అవకాశం కూడా లేదు. లేదు, నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు కదా దాన్ని. నీ నొప్పిన అవతరాలకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు, నువ్వే చేసి పడాలి. కానీ ఏదైనా నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా భగవంతుడు కూడా నీకు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎంత అయింది? 6:20. ఈ శ్లోకం కూడా చేసేద్దాం. సరే, 6 కూడా చేశారు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తైతాత్మైవ శత్రువత్. ఏనా ఎవని చేత ఆత్మనైనా తన చేతనే తన వివేకంచే ఆత్మ మనస్సు జిత జయింపబడినదో తస్య అట్టివాని ఆత్మ మనస్సు ఆత్మనః తనకు బంధువు. అనాత్మనస్తు మనస్సును జయింపని వానికైనచో ఆత్మ తన మనసే శత్రువు వలె శత్రుత్వే ఏవ అపకారమందే వర్తేత ప్రవర్తించును. ఎవరైతే వివేక వైరాగ్యములతో తన మనసును తాను జయించుకుంటాడో అట్లే జయింపబడిన మనసు తనకు బంధువుగా ఉండును, ఉపకారం చేయును. జయింపనిచో అది శత్రువుగా ఉండును, అపకారం చేయును. ఇప్పుడు మనం చెప్పుకుంటే రెండు స్వభావాలు, ఆ రెండు స్వభావాలు మంచి స్వభావం చెడు స్వభావం ఉన్నప్పుడు నువ్వు జయించినప్పుడు, ఈ కింద చెప్పిన శ్లోకాన్ని ఇప్పుడు మనం 5వ శ్లోకాన్ని చెప్పిందే ఈ 6లో కూడా మళ్ళీ కొంచెం డీటెయిల్గా చెప్తున్నారు. మనకి బంధువులు శత్రువులు ఎక్కడ ఉంటారు? అది సామెత చెప్తారు కదా, శత్రువులు ఎక్కడ ఉంటారా, అక్కలు కూతుర్లు వీళ్ళ రూపంలో మన ఇంట్లోనే మన ముందే తిరుగుతుంటారు అని చెప్తారు. చూసారా అది సినిమాలో? ఏం సినిమా అది? సినిమా డైలాగ్ కూడా చెప్పండి. ఆహా కదా. ఆ సినిమాలోనే కదా. సినిమా నాలెడ్జ్ కూడా తక్కువ. హలో.
మ్యాట్రన్ తెలియదు సార్. సినిమా పేరు తెలియదు కానీ సార్ రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి చెప్తాడు. నితిన్ సమంత హీరోయిన్. రావు రమేష్. రావు రమేష్. ఆ సినిమా ఆఖరిలో డైలాగ్, అవును సార్. శత్రువులు ఎక్కడో ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మనలోనే ఉంటారు. వాళ్ళ అమ్మాయి విషయంలో సార్ అందరూ సినిమా చూశారు, మళ్ళీ ఎవరికి గుర్తు. శ్రీలక్ష్మి గారు చెప్పారు సార్ ఆ సినిమా. అదే ఎంతసేపటికి. అంటే అట్లాగే వెంటనే అట్లాగే శత్రువులు అనేవాళ్ళు, మిత్రులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. ఇంట్లో చెప్పేది మన మనస్సు మనకే రెండు రకాలుగా చేస్తుంది. శత్రువుగాను ఉంటుంది, మిత్రుడుగాను ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనసును నువ్వు జయించి నీ నియంత్రణలో నువ్వు పెట్టుకున్నప్పుడు అది నీకు మిత్రుడు, బంధువు. నీవు దాని చేతిలో ఉన్నప్పుడు అది నీకు శత్రువు. మన ఇంద్రియాలని మనము కంట్రోల్ చేసుకోక, మన మనసుని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనం ఎంతసేపు ఈ బంధాల్లో, ఈ మురికిలో, మనం దీంట్లోనే మనం కొట్టుమిట్టాడుతుంటాం, కానీ మనం బయటికి రాలేము. అందుకని బయటికి రావాలి అంటే మనము మనల్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనము ఈ మనస్సు అనేదాన్ని, ఇంద్రియాలు అనేదాన్ని మనం జయించాలి. దాని మీద గెలిచినప్పుడు మనకి ఇది వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఈ జనన మరణాలు అనేటువంటి మహాసముద్రం ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటపడతాం అన్నమాట. శాంతి వస్తుంది, శాంతిని పొందుతాము, సచ్చిదానంద ఆత్మ పొందుతాము. ఈ ప్రకారంగా మనం జీవుడు మాత్రమైనటువంటి ఒక మూలాన్ని, మాత్రమైనటువంటి ఉపకారాన్ని మనకు కలుగుతుంది అనమాట. అందుకని బాహ్య బంధువులు, స్నేహానురాగాలు ఏమున్నా కూడా అవన్నీ ఆధ్యాత్మికానికి మనకి అర్థమైపోతాయి. ఇందాక అరుణకరణంగా చెప్పినట్టు, కొంతమంది వస్తారంటే ఊరికే కూర్చుంటారు, కూర్చొని మన టైం పాడు చేసి కాకుండా ఫలాలన్నీ ఇచ్చేస్తుంటారంటే, స్నేహితులు ఉన్నా కూడా ఇట్లాంటి స్నేహితులు పనికిరారు. మనం గుడికి వెళ్దాంరా, లేకపోతే మనం ఉపవాసం చేద్దాం, కలిసి మనం పారాయణం చేద్దాం, కలిసి మనం భజన చేద్దాము అని చెప్పేవాడు కాదు. అది మనం మనస్సును జయించుకున్నప్పుడు మనకు అట్లాంటి స్నేహితులు మనకు దొరుకుతారు అనమాట. అది మనకు శాశ్వతమైన ఉపకారం జరుగుతుంది అట్లాంటి బంధువులు. ఇవి లేని వాళ్ళతో మనకి కామ, క్రోధ, మోహం, ఇవన్నీ అర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని కనుక పాటిస్తే అయితే ఈ పోయిన జన్మల ఇప్పటివరకు పోగు చేసుకున్న ఆ కర్మలన్నీ కాకుండా ఇంకా వచ్చే జన్మలకు కూడా సరిపడా మనం ఇప్పుడే పోగు చేసుకుని వెళ్ళిపోతున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాము అనేది, మనకి ముక్తి భావం అనేది కావాలి అంటే మనము మన శత్రువును కూడా మిత్రుడుగా మార్చుకోవాలంటే మన మనసుని కూడా మన స్వాధీనంలో తెచ్చుకుని మనం చేయగలిగినప్పుడు, మన మంచి స్వభావం పెట్టుకొని ఆ మంచి స్వభావం మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఈ చెడు స్వభావం అనేది దాని పాటికి అది పక్కకి వెళ్ళిపోతుంది. అది ఉండదు. ఇక మన యొక్క బలాలు ఏవైతే ఉన్నాయో మన బలాల మీద మనం కనుక ఏకాగ్రతని మనం దృష్టిని పెడితే మన బలహీనతలు అనేవి పక్కకి వెళ్ళిపోతాయి, ఇవి రానే రావు బయటికి. అట్లాగే ఇక్కడ కూడా మన మనస్సుని మనం కంట్రోల్లో చేసుకోవాలి, మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకోవాలి, మనసుని నిగ్రహం ఉంచుకోవాలి. దాని ద్వారా మనకి మనసు ప్రశాంతత అయ్యి మన అంతర్ముఖం అయ్యి మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ఆ ఆత్మని దర్శించుకుంటాము. ఆత్మ దర్శనం ద్వారా మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పారు, ఆత్మ అందరికీ ఒకటే కాబట్టి అందరిలో అదే ఆత్మ ఉంటుంది, నువ్వు సమదృష్టితో అందరినీ చూడాలి అని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకుంటాం అన్నమాట. అందుకని మనకి ఆత్మ అనే దాని అర్థం అంటే ఒక మనస్సు అనే కాదు, ఇంద్రియాలు, శరీరము అని కూడా అర్థం. ఇంద్రియాలు, శరీరము వీటన్నిటిని కూడా మనం జయించి బయటికి రావాలి అనేది ఆత్మ అంటే. మనస్సును జయించడం కాదు, మనస్సును జయించడం అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాలను జయించడం అంటే శరీరాన్ని జయించడం. ఇవన్నీ కలిపినప్పుడే మనకు ఆత్మ అనేది అవుతుంది అనమాట. ఆత్మని మనం జయించుకోవాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో ఈ 3 రకాలైనటువంటి ఈ శారీరకమైనటువంటి బంధాలను మనం వదిలించేసుకుని మన కర్మలను, మన మనసును శుద్ధి చేసుకొని, మనసుని జయించి, ఇంద్రియాలను జయించి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఉద్ధరించగలుగుతాము. మన మనస్సుని మనం ఈ జయించగలుగుతాము. అప్పుడు మనం ఈ ఆత్మ దర్శనాన్ని మనం చేసుకోగలుగుతాం అని చెప్పి మనకి ఇందులో చెప్తున్నారు. దీని తర్వాత మనకు నెక్స్ట్ 7వ శ్లోకం రేపు చూద్దాం. వాటికి ఇక్కడ ఆపుదాం.
వేణి గారి ఇంకెవరు క్లోజింగ్ ప్రేయర్ అండి. ఉమ్. చెప్పండి వేణి గారు. సార్ నా వాయిస్ రావట్లేదు. వస్తుంది. సరే భవానీ గారు చెప్పమనండి ఒక్కసారి. భవానీ గారు లేరు. ఉన్నారు భవానీ గారు. ఒక్కసారి సార్ భవానీ. రావట్ల లైన్లో. ఏంటండి? ఆ క్లోజింగ్ ప్రేయర్ చెప్పండి. చెప్తానండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి? ఇంకెవరన్నా దీంట్లో రికార్డింగ్ ఆపేయచ్చా?